Hey guys, name me Bali Stories. అండ్ ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో డే 5th. ఈరోజు వచ్చేసి సెల్ఫ్ వ్లాగింగ్ డే. సో లైక్ నేను మార్నింగ్ నుంచి ఏం చేసిన లైక్ ఎవ్రీథింగ్ ఈ వ్లాగ్లో అయితే చూపిస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ డే. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన సెల్ఫ్ వ్లాగింగ్లో ఏంటి అండ్ ఎవ్రీథింగ్ నేను ఎట్లా వర్క్ చేస్తా అండ్ ఎవ్రీథింగ్ అయితే వ్లాగ్లో చూపిస్తా. అండ్ సో కొంచెం లేచి ఫ్రెష్ అప్ అయ్యి లైక్ కొంచెం ఆఫీస్కి అయితే రెడీ అయిపోదాం. లెట్స్ గో. హే గాయ్స్, మన డే అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ సో మార్నింగ్ లేవగానే పక్కన అదైతే బ్లాక్ కాఫీతో స్టార్ట్ అవుతుంది డే. అండ్ నాకు ఇది చాలా అంటే చాలా ఫేవరెట్ కూడా. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే ఇది పక్కా అనమాట. లేకపోతే దిమాగ్ కూడా పనిచేయదు పొద్దున. అంతేకాకుండా లైక్ మనం రీసెంట్గానే మన ల్యాప్టాప్ కూడా తీసుకున్నాం కదా. సో అందులో నేనైతే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే నేను ఇంకేం యూజ్ చేయలేదు. సో అందుకే ఒకసారి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోదాం. సో గైజ్, మన ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. లైక్ ఇంతవరకు నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంటర్నెట్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 3 days అయింది, ఇంకా నేను మొబైల్లోనే ఎడిట్ చేస్తున్నాను. అది కొంచెం ఇబ్బంది ఉంది, అంటే మొబైల్ హీట్ ఎక్కడం కానివ్వండి. సో ఇట్లాంటివి అయితే నాకు ఎక్కువ అవుతున్నాయి. సో వీటిని అవాయిడ్ చేయడం కోసం ఈరోజే డౌన్లోడ్ చేసుకుందాము. గైజ్, ఇగో మనం డైలీ తీసుకునే ఫుడ్ ఓకే, ఇదంతా హెల్త్ బాగానే ఉంది. సో అట్లా కాకుండా మన స్కిన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే మన పైన ఉంది. ఎస్పెషల్లీ మనం వర్క్ వెళ్ళేటప్పుడు లైక్ డస్ట్ ఇవన్నీ మన స్కిన్ అయితే పిచ్చ పాడి చేస్తాయి. సో అట్లాంటి వాటికి నేనైతే కొన్ని బ్రాండ్స్ వాడతా. నేను ఏం యూజ్ చేస్తున్నానో కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నేను పెద్దగా అయితే యూజ్ చేయ. సో ఇదైతే ఫేస్ వాష్ క్లెన్సర్, మీకు ఐడియా ఉంటుంది కదా, సెటాఫిల్. మనకి డర్మా ఉంది. డర్మా వచ్చేసి ఇది మాయిశ్చరైజర్ అనుకుంటా. దాని తర్వాత డైరెక్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్ళిపోతాను అనమాట. అంతేకాకుండా నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ వచ్చేసి ఫాగ్. సో ఇప్పుడే సెటాఫిల్తో అయితే నేను ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. సో ఇది వచ్చేసి మాయిశ్చరైజర్. కొంచెం అప్లై చేసుకున్నా సరే ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా జిడ్డుగా అయితే ఉండదు. అంతే ఇట్లా స్మూత్గా అప్లై చేసుకుంటా పెట్టేసుకొని కొంచెం ఇది డ్రై అవ్వడానికి కూడా మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. అండ్ సో చాలామంది ఏంటంటే సో ఇట్లా ఇవి సన్ స్క్రీన్స్ ఉంటాయి కదా, అవి డైరెక్ట్ ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్ అప్లై చేసుకుంటారు. అది మోస్ట్ డేంజరస్ థింగ్. ఎందుకంటే మన స్కిన్ని ఎఫెక్ట్ చేయాలంటే సన్ స్క్రీన్ ఒక్కటి డైరెక్ట్ పెట్టుకుంటే చాలు, కథ మన స్కిన్ అయితే వితిన్ 1-2 monthsలోనే ఖరాబ్ అయిపోతుంది. కొంతమందికి హోల్స్ రావడం, కొంతమంది స్కిన్కి ఇట్లా స్కిన్ ఇచ్చింగ్ అయితే కదా, సో అట్లా రావడం, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి డైరెక్ట్ అప్లై చేసినా కూడా కొంతమందికి ఏం కాదు. బట్ వీ షుడ్ నాట్ బీ ఇన్ దట్ లైక్ డేంజర్ జోన్ కదా. హే గాయ్స్, ఎక్కడికి వచ్చినాం ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను ఒక మాల్కి వచ్చినా అనమాట, లైక్ ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి అని చెప్పేసి. సో రూమ్లో అయితే నాకు అన్ని టైమ్స్లో అట్లా వర్కౌట్ కాదు, అంటే లైక్ ఆ క్రియేటివ్ థాట్స్ రావు. అట్లా అని చెప్పేసి కొన్నిసార్లు ఇట్లా బయటికి వస్తాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే కొన్ని ఆఫీస్ వర్క్స్ ఉన్నాయి. ఆఫీస్ వర్క్స్ చేసుకొని లైక్ ఈ 1 week ప్లాన్ ఏందో కూడా మనం ఈరోజే ప్లాన్ చేసుకోవాలి. మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు లైక్ మనకి ప్రీ ప్లాన్ లేకపోతే ఎంటీ మైండెడ్గా ఉంటే ఆ పర్టికులర్ డేని అయితే చాలా ఎఫెక్ట్ చేస్తుంది.
సో అవన్నీ కాకుండా నేను ప్రయర్గా అవన్నీ అయితే ప్లాన్ చేసుకుంటా. మన 100 బ్లాగ్స్లో అక్కడ నాకైతే మేజర్గా కంటెంట్ క్రియేట్ చేసుకోవడం దగ్గర అక్కడ పెద్ద లైక్ యూనో లాస్ ఇన్ ద సెన్స్ అంటే ఎక్కువ రీచ్ అవ్వకపోవడం ఆ రోజుకి ఆ రోజే అని అంటే లైక్ నేను బ్లాంక్గా వెళ్ళి ఏదేదో మాట్లాడడం. సో ఇట్లా జరిగినాయి. అట్లా కాకుండా ఏంటంటే ఇప్పుడు లైక్ నెక్స్ట్ 7 డేస్కి మన ప్లాన్ ఏంది అవన్నీ ఇక్కడ మనం డిసైడ్ అయిపోదాము. సో అంతేకాకుండా మీకు యూస్ఫుల్ అయింది కూడా ఒకటి చెప్తాను కదా, ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్న ఒక చిన్న సజెషన్. లైక్ ఎక్కడైతే మీరు ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎస్పెషల్గా లైక్ ఏంటంటే లైక్ నేను వర్క్ చేస్తున్నా కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా జాబ్ పోయినప్పుడు నాకు చాలా డిఫికల్టీ ఉంటుంది అనమాట ఎర్నింగ్స్ ఎట్లా ఇది అని చెప్పేసి. సో అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లైక్ యూట్యూబ్లో మనకి డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ వల్ల మనకి ఫ్యూ ఆఫ్ ద జాబ్స్ అనేవి అయితే మనం అక్కడ నుంచి కొట్టుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా ప్రాజెక్ట్స్ ఉన్నా చేసేయచ్చు. సో అట్లా ఏమన్నా మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునేది ఉంటే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా. యాక్చువల్గా ఏంటంటే లులు మాల్కి వచ్చినుండే ఇక్కడ వాళ్ళు ల్యాప్టాప్ యూజ్ చేయనియరు అని అంట. ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు నాకైతే డబల్ వర్క్ అవుతుంది. సో పర్లేదు. అపార్ట్ ఫ్రమ్ దాట్ సో మనమైతే ఈరోజు ప్లాన్స్ అయితే అవ్వనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం వర్క్ స్టార్ట్ అయిపోయి వర్క్ అయిపోయిన తర్వాత ఏంది అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను చెప్తున్నా కదా లైక్ ఎవరైతే ఎర్నింగ్స్ కోసం స్టార్ట్ చేయాలనుకుని చూసుకుంటున్నారో వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అయితే ఒక బెస్ట్ థింగ్. లైక్ డిగ్రీ అయిపోయిన తర్వాత లేదో డిగ్రీ చదువుకుంటూనే కొంతమంది పార్ట్ టైమ్గా కూడా దీనికి వర్క్ చేసుకుంటారు ఎర్నింగ్ పర్పస్కి. సో అట్లా అండ్ డిజిటల్ కంటెంటర్కి కూడా ఇవన్నీ యూస్ఫుల్ అనమాట. సో మీరు అట్లా కూడా మీ లైఫ్ని అయితే గ్రో చేసుకోవడానికి ఎర్నింగ్ని స్టార్ట్ చేసుకోవడానికి అయితే ఒక మంచి ప్లాట్ఫామ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో అది అండ్ మనం బయటికి వెళ్ళేసి మనం వేరే కూడా షూట్ చేసుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు ఒక 8 to 9 hours వర్క్ ఉంటుంది. ఆ వర్క్ తర్వాత ఇంకేమైనా మనం ఏమేమి చేస్తున్నామో కూడా చూపిస్తాం. సో గైజ్ ఇప్పుడే ఆఫీస్ అయితే కంప్లీట్ అయిపోయినుండే. సో నేను ఇట్లా ఆఫీస్కి ఇంటికి మధ్యలో ఎప్పుడైనా ఒకైతే మ్యాక్సిమం బ్రేక్ తీసుకుంటా. లైక్ ఏదైనా కాఫీ టీ లైక్ అన్నీ మర్చిపోయి లైక్ నాకు ఇది ఒక స్ట్రెస్ బస్ట్ అనమాట. మీలో ఎంతమంది అట్లా ఉంటారో అయితే నాకు తెలీదు. బట్ ఇది ఒక మంచి రిలీఫ్. లైక్ మనం టైం ఇచ్చుకొని లైక్ అన్నీ మర్చిపోయి లైక్ ఫ్యామిలీ థింగ్స్ ఏదైనా యూట్యూబ్ థింగ్స్ కానీ లైక్ ఆఫీస్ థింగ్స్ ఇవన్నీ మర్చిపోవడానికి ఒక మంచి కాఫీ ఆర్డర్ చేసుకొని అదొక మూడ్ ఆఫ్ ఏంది కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అనమాట. సో అట్లా అంటే కాఫీ అయితే ఆర్డర్ చేసిన. అవి వచ్చిన తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో గైజ్ మన కాఫీ అయితే వచ్చింది. అండ్ సో కొన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పినా కదా. సో అవి ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి నిన్న మొన్నటి బ్లాగ్ అప్లోడ్ చేసినాం కదా మోటో బ్లాగింగ్ది. అది కొంచెం వాయిస్ అక్కడిక్కడ అయిందనమాట. అది ఇటు డిలీట్ చేయలేకపోతున్నా. మళ్ళీ దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మన రీల్లో అంతేకాకుండా షార్ట్లో అయితే మంచిగానే వచ్చింది. బట్ ఫుల్ లెంత్ వీడియోలో లాస్ట్ 5 minutesలో కొంచెం అటు ఇటు అయిందనమాట. సో అది నాకు కొంచెం లైక్ డిసప్పాయింటింగ్ ఉంది. బట్ నథింగ్ గోస్ లైక్ నా వేస్ట్ అయితే ఏది వెళ్ళదు. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎక్స్పీరియన్స్. సో అది డిలీట్ చేసి మళ్ళీ ఎడిట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఆఫీస్ టైమింగ్స్లో ఉన్నా. అక్కడనే నాకు చాలా టైం అయితే అయిపోతుంది అనమాట. సో అట్లా అని చెప్పేసి అది ఎడిట్ చేయలేదు. సో అది అండ్ నెక్స్ట్ సారి అట్లా కాకుండా అయితే చూసుకుంటా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఆఫీస్ టైమింగ్స్ అంతేకాకుండా లైక్ మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి సో ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసుకుంటా అంటే మార్నింగ్ ఆల్మోస్ట్ 7:30కి అట్లా లేస్తాను అన్నమాట. ఇప్పటివరకు అయితే మనం ఎక్సర్సైజెస్ యోగాస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. అవి నెక్స్ట్ ఫ్రైడే అట్లా స్టార్ట్ చేస్తాం. సో దానికన్నా ముందు మన 7కి అట్లా వేకప్ అయ్యి సో నిన్న ఏం జరిగింది అట్లా మనం అప్లోడ్ సరిగ్గా అయినాయా లేవా వీడియోస్ అవన్నీ ఫస్ట్ అవి చెక్ చేసుకుంటా. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత లైక్ ఈరోజు డే ఏంది ఎక్కడికి వెళ్దాం ఇవన్నీ అయితే ఫస్ట్ ప్లాన్ చేసుకుంటా. సో ఆ ప్లాన్లో ఎట్లానంటే నేను ఆఫీస్ టైమింగ్ ఎట్లా ఉంది ఆఫీస్ టైమింగ్స్ బట్టి దాని తర్వాతనే అటు అయినా చేసుకోవడానికి చూస్తాను అన్నమాట. సో అట్లా అది మేనేజ్ చేసుకుంటా. ఎస్పెషల్లీ నేను సెల్ఫ్ వ్లాగింగ్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ మనం లాస్ట్ 6 days చేసిన వ్లాగ్స్ని ఈరోజు నేను రివ్యూ చేసుకుంటున్నా సెల్ఫ్గా. సో అంతే లైక్ నాకు నేను ఎక్కువ టైం ఇచ్చుకోవడం కోసం మన సెల్ఫ్ వ్లాగింగ్ కూడా అనమాట. మిగతా 6 days ఏదో ఒక కంటెంట్ లైక్ మన ఫుడ్ డే వస్తే ఏదో ఒక రెస్టారెంట్ లేదంటే మన సెల్ఫ్గా ఫుడ్ కుక్ చేసుకోవడమా. మోటో వ్లాగింగ్ అంటే మోటో వ్లాగింగ్. సో అందులో నాకు సెల్ఫ్గా టైం ఎక్కడ దొరకదు. సో నాకున్న సెల్ఫ్ టైమింగ్ అంటే ఇదే రోజు అనమాట. అంటే
మన ఫ్యూచర్ ప్లాన్స్ని నేను డిజైన్ చేసుకోవడం, లైక్ యూట్యూబ్ పైన ఈ ఒక్క రోజు కొంచెం తక్కువ ఇంట్రెస్ట్, అంటే మొత్తానికి కాదు 100%లో ఒక 90% తక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం. సో అట్లాంటివి ఈరోజే చూసుకుంటాను అనమాట. సో ఇప్పుడు నేనైతే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏది జరిగిందో అది చెప్తా కాబట్టి. సో నేను కొంచెం ఫ్రీ అవ్వచ్చు, 100%లో ఒక 10-20% అట్లా మనం ఫ్రీగా అవ్వచ్చు కదా. సో అట్లా. అండ్ మీలో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో పక్కా కొంచెం అడ్వాన్స్ ప్లానింగ్, లైక్ నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్లో అంటే కుదిరితే నెక్స్ట్ 1 ఇయర్ ప్లానింగ్ చేసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మీకంటూ ఒక లైక్ పాజిటివ్ స్టార్ట్ అనేది దొరుకుతుంది. చాలామంది ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు, లైక్ ఫస్ట్ స్టార్టింగ్ 1-2 మంత్స్లోనే రిజల్ట్ కోసం రావట్లేదని మానేస్తారనమాట. సో అది అంత వర్కౌట్ కాదు. ఎస్పెషల్లీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం టాలెంట్ ఉందని అంటే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, బట్ కీప్ ఆన్ ఫోకసింగ్ ఆన్ దట్ వన్ పాయింట్. ఎక్కడైతే మనం ఏదైతే బ్లాగ్స్ తీస్తున్నామో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తే గ్రో అవుతామన్న ఒక మెయిన్ ఇంటెన్షన్ అనమాట నాది. సో అట్లా డే బై డే నేను ప్లాన్ చేసుకుంటా. అండ్ ఇందాకనే ఇది అయిపోయిన తర్వాత మనం ప్లాన్ కూడా చేసుకోవాలి నెక్స్ట్ 6 డేస్కి. ఇట్లా 7th డే అయితే మళ్ళీ సెల్ఫ్ వ్లాగింగ్ వస్తే నేను ఆ రోజు చెప్తాం, లైక్ మన లాస్ట్ 6 డేస్లో ఏం జరిగింది, మనం ఎక్కడెక్కడ గ్రో అయినాం. సో మీరు ఒకవేళ డైలీ ఫాలో అయ్యే వాళ్ళైతే వాళ్ళకి అర్థమవుతుంది మనం లాస్ట్ 6 డేస్ ఏం చేసినాం, మనం ఏ ప్లేస్లో గ్రో అయినాం, మన సబ్స్క్రైబర్ స్టేటస్ ఏంది, లైక్ మనం వాచ్ అవర్స్ ఏంది, ఇవన్నీ ఆ రోజు అయితే మాట్లాడుకుందాం. ఓకేనా గైస్? సో ఈరోజు ఇప్పుడైతే లెట్ మీ ఎంజాయ్ దిస్ కాఫీ అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు బ్లాగ్ని అయితే ఎడిట్ చేసుకుందాం గైస్. హే గాయ్స్, ఇప్పుడే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసినాం. నాకైతే ఇప్పుడే అసలైన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏందనుకుంటున్నారో అది ఎడిటింగ్ ఒకటే కాదు, నాకు ఎడిటింగ్తో పాటు థంబ్నెయిల్ ఎడిటింగ్ ఉంటుంది, వీడియో ఎడిటింగ్ ఉంటుంది, లైక్ మళ్ళీ డిస్క్రిప్షన్స్ ఎడిటింగ్ ఉంటాయి. సో ఇవన్నీ నాకు 3 hours టైం అయితే పడుతుంది అనమాట. సో అట్లా ఈరోజు డే మొత్తం అది. అండ్ ఈ వీక్ ఏమేమైనాయో ఈరోజు డిస్కస్ చేసినాం కదా, అలాగే సేమ్ నెక్స్ట్ సెల్ఫ్ వ్లాగింగ్ డే రోజు మనం ఎక్కడికి వెళ్తాం అండ్ ఎవ్రీథింగ్ చూపించడానికి అయితే ట్రై చేస్తా. అండ్ ఈ వీక్ మొత్తంలో మనం 6 డేస్ని ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసినాము కూడా ఆ రోజు అయితే మాట్లాడుకుందాము. అండ్ ఓవరాల్గా అయితే ఈరోజు వ్లాగ్ ఇది. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ డే 6th వ్లాగ్. అంటిల్ దాన్, బై బై గాయస్, సీ యూ టుమారో.